చాలామంది కుట్రలు ఉన్నాయని చెప్పే రకంగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫ్యూయల్ కరెక్ట్గా లేదు, టర్బైనల్ ఫ్యూయల్ కరెక్ట్గా లేదని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ తర్వాత ఇంకొక వర్షన్ కూడా వినిపించింది. ఏదేమైనా కూడా ఈ అన్నిటిలో కంటే కూడా ఇంజన్లు ఆగిపోవడమే ప్రధాన కారణంగా అక్కడ ఈ ప్రమాదం సంభవించిందట. అహ్మదాబాద్లో మధ్యాహ్నం 1:39 జూన్ 12, 2025 రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్గా ఈ రోజుతో నెల రోజులు కావస్తోంది. సో ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పుడు ఈ విషయాన్ని తేల్చింది. ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ఢిల్లీ నుంచి అటు లండన్ వైపుగా వెళ్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అహ్మదాబాద్ నుంచి మరోసారి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది. BJMC మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఇది విమానం కుప్పకూలిపోయింది. సుమారుగా 270 మంది ఈ ఘటనలో మరణించారు. అయితే దీనికి గల ప్రధాన కారణం ఇంజన్ ఆగిపోవడమే, ఇంజన్ ఫెయిల్యూరే కారణం కనబడుతోంది. సో మొదట ఇంజన్ 1 ఆగిపోయింది, ఆ తర్వాత వెంటనే ఇంజన్ 2 కూడా ఆగిపోయింది. ఏం జరిగిందని చెప్పి వెంటనే కో పైలట్ని అడిగారు పైలట్ కూడా. సో నేను ఆపలేదని చెప్పి సమాధానం రావడంతో వెంటనే మళ్ళీ దాన్ని రిలేటింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంజన్ 1 కొంత యాక్టివేట్ అయింది, కానీ ఇంజన్ 2కి పవర్ అందకపోవడంతో, ఫ్యూయల్ అందకపోవడంతో పవర్ని పుంజుకోలేకపోయింది. అందుకే ఈ విమానం లేచినట్టుగా అలా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది.